నీరు అనేది చాలా ముఖ్యం. నీరున్నప్పుడు నీటి విలువ తెలియదు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకో. నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం చేసుకోగలిగితే ఒక పక్క మీరు చూస్తున్నారు సాగునీరు వల్ల బ్రహ్మాండంగా పంటలు పండించే అవకాశం వస్తుంది. ఆహార ధాన్యాల కొరత తీరే పరిస్థితి వస్తుంది. రాయలసీమలో ముఖ్యంగా నేను ఒకటే ఆలోచిస్తున్నా, ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి. ఆ నీళ్లు ఇవ్వడం కూడా పండ్ల తోటలు ఉద్యాన పంటలు ఎక్కువ పండించాలి. ఒకప్పుడు రాయలసీమ రతనాల సీమ రాయల టైంలో, తర్వాత వచ్చిన పాలకుల వల్ల ఇది రాళ్ల సీమగా మారిపోయింది. నేను అందుకే చెప్పాను, ఈ రాయలసీమను రతనాల సీమగా తయారు చేస్తానని నేను మీకు హామీ ఇచ్చాను ఎన్నికలప్పుడు. ఇది సాధ్యం. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే, మీరు పండ్ల తోటలు వేస్తే, ఇండస్ట్రీ తీసుకొస్తే, ఇప్పటికే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తున్నారు. రాయలసీమలో 4 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. రోడ్లు కూడా నేషనల్ హైవేస్ అన్ని ప్రాంతాలు కనెక్ట్ చేసే నేషనల్ హైవేస్ వచ్చేసాయి. ఇంకో పక్క కరెంట్ ఇక్కడే ఉత్పత్తి అవుతా ఉంది. ఒకప్పుడు హైడల్ అంటే నీటితో కరెంట్ ఉత్పత్తి చేసేది, ఇప్పుడు ఎండతో కూడా కరెంట్ ఉత్పత్తి చేస్తున్నాం, గాలితో కూడా కరెంట్ ఉత్పత్తి చేస్తున్నాం. ఇవన్నీ మనం చేసుకోగలిగితే రాయలసీమలో పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తే వేరే ప్రాంతాల ఈ ప్రాంతానికి వచ్చే పరిస్థితి వస్తుంది. నేను అందుకని వ్యవసాయ ఆధార పరిశ్రమలు రావాలి, ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్కువ రావాలి. మనం పండించే పంటలు ప్రపంచం మొత్తం అమ్మాలి. ఇది అమ్మాలంటే లాజిస్టిక్స్ కూడా పర్మిట్ చేయాలి. అలాంటివన్నీ చేయడానికి ముందుకు పోతాం. ఎందుకంటే నీళ్లున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, బ్రహ్మాండంగా పనిచేసే రాయలసీమలో ఉండే ప్రజానీకం ఉన్నారు. మిమ్మల్ని ఉపయోగించుకుంటే ఇవన్నీ సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.